హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఏంటి అంటే ఇవాళ కార్తీక పౌర్ణమి, అలాగే అన్నవరంలో గిరి ప్రదక్షిణ అనమాట. పైగా నేను ఉపవాసం ఉన్నాను. ఫర్ ది ఫస్ట్ టైం ఒక గిరి ప్రదక్షిణ చేయబోతున్నాను నేను. అయితే ఇది వచ్చేసి స్వామివారి రథం అనమాట. యాక్చువల్లీ 2కి కదిలిద్ది అని చెప్పారు. మేము 1:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసేటప్పుడే రథం వచ్చిందనమాట. ఎంత అందంగా అలంకరించారో గైస్ రథాన్ని మాత్రం చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది రథం. మీరు కూడా ఒకసారి చూసేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అలా రథాన్ని చూసేసి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సగం రూట్ బాగానే ఉంది, హైవేలో వెళ్ళిపోయాం. దాని తర్వాత రూట్ ఇలా ఉందనమాట. అప్పటికి రాళ్ళు అవి గుచ్చుకోకుండా గడ్డి కూడా వేశారు గైస్. అయినా సరే ఎక్కువ మంది జనాలు నడవడం వల్ల ఆ గడ్డి కూడా పలచబడిపోయిందనమాట. మధ్యలో ఎండ ఇరగదీసేసింది, చాలా చోట్ల పట్టేశాయి. అయినా సరే ఒక్క చోట మాత్రమే మేము స్టాప్ వేసామన్నమాట. నేను మా అత్తమ్మ ఏమీ తినము. మా బావగారు కూడా వచ్చారు కాబట్టి మాతో పాటు గిరి ప్రదక్షిణకి ముగ్గురం కలిసేసి వెళ్తూ ఉన్నాం. మధ్యలో మా బావగారు ప్రసాదం తీసుకొని తిన్నారనమాట. ఆ ఒక్క చోట మేము ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ స్టార్ట్ చేసేసాం. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసాం. కానీ దారి మొత్తంలో ఎవ్వరికి ఏ ఇబ్బంది జరగకుండా మధ్య మధ్యలో మెడికల్ క్యాంప్స్, మజ్జిగ, వాటరు, పాలు, పులిహోర, పండ్లు ఎన్నంటే అన్ని గైస్. ఇంతకీ గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? 14 కిలోమీటర్స్ గైస్ దగ్గర. మేము ఏం ప్లాన్ చేసామంటే అందరూ రథంతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తారు, దర్శనానికి చాలా ఖాళీగా ఉంటుంది అనుకునేసి స్టార్ట్ అయ్యాము. కొంచెం ముందుగా రథం కంటే త్వరగా. దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక జనాలు చూస్తే గైస్ ఎంతమంది ఉన్నారు తెలుసు. అప్పుడే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన వాళ్ళు, దర్శనం కంప్లీట్ అయిన వాళ్ళు, వామ్మో ఎంతమంది జనం గైస్. ఫైనల్లీ ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ ఇంకా చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. ఇది ఇవాళ మన వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.